గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. నిన్న మనం డిస్కస్ చేసిన సపోర్ట్ బాటమ్ అవుట్ అవుతున్న స్టాక్ కళ్యాణ్ జ్యువెలరీస్ ఈరోజు 14% పెరిగింది. ఐ హోప్ మీకు వాల్యూ క్రియేట్ చేసిందని భావిస్తున్నాను. అలానే ఈరోజు మనకి నిఫ్టీ క్లోజింగ్ టైంకి ట్రిగ్గర్ అయిన కొన్ని బుల్లిష్ అండ్ బేరిష్ స్టాక్స్ని షేర్ చేస్తున్నాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఈరోజు మన ఫస్ట్ బుల్లిష్ స్టాక్ కనుక చూసినట్టయితే ఇండస్ టవర్స్ లిమిటెడ్. ఇండస్ టవర్స్ లిమిటెడ్ కనుక మనం గమనించినట్టయితే దాని యొక్క రీసెంట్ రెసిస్టెన్స్ని ఈరోజు బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అర్థమవుతుంది. సో ఓవరాల్గా మనకి ఇది కొద్ది రోజులుగా గమనిస్తే సుమారుగా ఇది 350 దగ్గర నుంచి హయ్యర్ హై ఫామ్ చేసుకుంటూ ఈ స్టాక్ ఈరోజు 450 దగ్గర కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనం వీక్లీ చార్ట్కి వెళ్ళి చూసినట్టయితే వీక్లీ చార్ట్లో ఇది లాస్ట్ మనకి ఎప్పుడు ఈ ప్రైస్ వచ్చిందంటే సెప్టెంబర్ 24, అంటే ఇది నెక్స్ట్ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్కి ట్రై చేస్తూ ఉంది. సో మేబీ ఈ హై ప్రైజు దీని యొక్క లైఫ్ టైం హై ప్రైజ్లా కూడా కనిపిస్తూ ఉంది. సో మనకి లాస్ట్ 3 వారాలుగా గమనిస్తే ఈ స్టాక్ హయ్యర్ హైనే ఫామ్ చేసుకుంటూ ఉంది. సో ఒకసారి డే చార్ట్లోకి వెళ్ళినట్టయితే మళ్ళీ మనం RSI 64 దగ్గర కనిపిస్తూ ఉంది. సో మనకి లాస్ట్ 2 రోజులుగా ఈ స్టాక్లో కొద్దిగా వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. సో ఇది కూడా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇంకొక బుల్లిష్ స్టాక్ కనుక చూసినట్టయితే కమిన్స్ ఇండియా. సో ఈ కమిన్స్ ఇండియా స్టాక్ కనుక చూసినట్టయితే మనకి రీసెంట్గా ఒక రౌండెడ్ బాటమ్ అయినట్టు మనకి అర్థమవుతుంది. సో లాస్ట్గా ఒక 3 డేస్గా చూసినట్టయితే ఇది మనకి పోస్ట్ రిజల్ట్స్ ఒక స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. సో ఈ స్టాక్ మనకి దాని యొక్క రెసిస్టెన్స్ 4500 దగ్గర దాని యొక్క రెసిస్టెన్స్ ఉంది. సో ఇది కూడా ఈరోజు లాస్ట్ 3 డేస్గా ఈ స్టాక్ మీద ఒక బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇదే స్టాక్ మనకి వీక్లీ చార్ట్లో చూసినట్టయితే ఈ స్టాక్ యొక్క లైఫ్ టైం హైని 4600 దగ్గర ఉంది. సో మేబీ ఇది ఆ మల్టీ ఇయర్ హైకి వస్తుందా అనేది మనం చూడాల్సి ఉంది. అలానే ఇంకొక స్టాక్ కనుక మనం చూసినట్టయితే డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కూడా మనకి దాని యొక్క రెసిస్టెన్స్ దగ్గర వచ్చి క్లోజ్ అయ్యింది. సో ఈరోజు డే చార్ట్లో చూసినట్టయితే ఇది చాలా రోజులుగా మనకి ఒక కన్సాలిడేషన్ ఫేస్లోనే మూవ్ అవుతుంది. సో 1320 దగ్గర మనకి హై అండ్ 1200 దగ్గర ఒక సపోర్ట్ జోన్తో ఈ స్టాక్ మూవ్ అవుతూ ఉంది. సో ఈసారి మనం గమనించాల్సి ఉంటుంది. అబౌ 1300 పైన క్లోజ్ అయితే మేబీ దీంట్లో ఒక మొమెంటం వస్తుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో మన ఇంకొక బుల్లిష్ స్టాక్ చూసినట్టయితే టొరెంట్ పవర్ మనకి ఈరోజు గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్తో కొద్దిగా డౌన్ సైడ్ క్లోజ్ అయ్యింది. సో మనం కనుక చూసినట్టయితే దాని యొక్క రీసెంట్ సపోర్ట్ 1400ని ఆ స్టాక్ బ్రేక్ చేసి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉన్న 1470 దగ్గర దాని యొక్క నెక్స్ట్ రెసిస్టెన్స్గా మనకు కనిపిస్తూ ఉంది. కాకపోతే మనం ఒక 5 డేస్ యాక్టివిటీ చూసినట్టయితే ఈ స్టాక్ హయ్యర్ హై ఫామ్ చేసుకుంటూ ఈరోజు మనకి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయ్యి కొద్దిగా లోయర్ సైడ్ క్లోజ్ అయ్యింది. బట్ RSI కనుక చూసినట్టయితే మనకి 61గా కనిపిస్తూ ఉంది. సో ఈ స్టాక్ కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మన బేరీ స్టాక్ కనుక చూసినట్టయితే జెన్సార్ టెక్నాలజీస్. సో జెన్సార్ టెక్నాలజీస్ పోస్ట్ రిజల్ట్స్ మనకి ఎక్కువ IT కంపెనీస్తో పాటు ఈ కంపెనీ కూడా కరెక్ట్ అవుతూ ఉంది. సో దాని యొక్క హై చూసినట్టయితే మనకి నియర్లీ 900 దగ్గర కనిపిస్తూ ఉంది. సో గత వారం రోజులుగా మనకి ఈ స్టాక్ లోయర్లో ఫామ్ చేసుకుంటూ నియర్లీ 625 దగ్గర వచ్చి క్లోజ్ అవుతుంది. సో ఇది మోర్ ఆర్ లెస్ నియర్ టు 52 వీక్ లోలో కనిపిస్తున్నట్టు మనకి అర్థమవుతూ ఉంది. RSI కూడా మనకి ఈ స్టాక్కి సెల్ ఆఫ్ జోన్లో కనిపిస్తూ ఉంది. సో ఇది కూడా మనకి ఈ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక బేరిష్ స్మాల్ క్యాప్ స్టాక్ వచ్చేసరికి అరిహోమ్ పైప్స్ ఇండస్ట్రీస్ కనుక చూసినట్టయితే మనకి ఈరోజు లాంగ్ బేరిష్ క్యాండిల్తో ఫామ్ అయ్యి RSI 42 దగ్గర కనిపిస్తూ ఉంది. సో మనకి నిన్న వీడియోలో కనుక మనం చూసినట్టయితే అదర్ పైప్ స్టాక్స్ లైక్ ప్రిన్స్ పైప్స్ కానీ ఆస్ట్రాల్ కానీ ఈ స్టాక్స్ అన్నీ కూడా లాస్ట్ వీక్ నియర్లీ 20% దాకా అప్పర్ సైడ్
వెళ్ళింది. బట్ ఈ అరియోమ్ పైప్ స్టాక్ మాత్రం మనకి రివర్స్ డైరెక్షన్లో ఉంది. ఒకసారి మీరు ఈ స్టాక్ మీద మీకు హోల్డింగ్ ఉంటే ఒకసారి స్టడీ చేయండి. ఇప్పుడు కామిక్స్లో మన సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ చూసినట్టయితే మనకి సిల్వర్ వచ్చేసి $80 దగ్గర ట్రేడ్ అవుతుంది, గోల్డ్ వచ్చేసి $5040 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలానే మనకి కాపర్ అండ్ అల్యూమినియం ప్రైజెస్ కూడా హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతూ ఉంది. అదే సిల్వర్ బీస్ ప్రైస్ కనుక చూసినట్టయితే 244 దగ్గర క్లోజ్ అయింది, గోల్డ్ బీస్ అయితే 128 దగ్గర మనకి క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతూ ఉంది. మనం ఇప్పుడు ఫ్యూచర్స్ చూసినట్టయితే ఫ్యూచర్స్లో లాంగ్స్ మనకి క్రాంప్టన్ గ్రీవ్స్లో ఎక్కువ మల్టిపుల్ లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం బ్యాంక్ ఆఫ్ ఇండియా, BHEL, అశోక్ లేలాండ్, BEL, తర్వాత వచ్చేసి బంధన్ బ్యాంక్, AB క్యాపిటల్, బయోకాన్, వీటిల్లో అంతా మనకి లాంగ్ మల్టిపుల్స్తో లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు అర్థమవుతూ ఉంది. సో అదే షార్ట్స్ కనుక చూసినట్టయితే ఎక్కువ RVNLలో మనకి షార్ట్స్ ఎక్కువ బిల్డ్ అవుతున్నట్టు అర్థమవుతూ ఉంది. ఫ్యూచర్స్లో కనిపిస్తున్న లాంగ్స్ అండ్ షార్ట్ బిల్డప్స్ డేటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.